హలో ఎవ్రీవన్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో నేను టెక్స్ట్ బుక్లో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ మాక్ టెస్ట్ అయితే అటెంప్ట్ చేశాను. మాక్ టెస్ట్ 1 అనేది ఆల్రెడీ అప్లోడ్ చేశాను చాలా డేస్ బ్యాక్. సో నేను మాక్ టెస్ట్ నెంబర్ 2 and 3 అటెంప్ట్ చేశాను. సో ఇవే నా లాస్ట్ మార్క్స్. ఇంకా నేను దీని తర్వాత అటెంప్ట్ చేయను కూడా ఇంకా. ఎందుకంటే ఎగ్జామ్ ఆల్రెడీ వస్తుంది. మేబీ మనకి మార్క్స్లో కానీ మార్క్స్ తక్కువ వస్తే కనుక మళ్ళీ డిమోటివేట్ అయిపోతాం. సో అందుకే నేను ఇంకా దీని తర్వాత మార్క్స్ అనేవి రాయను. సో అప్లోడ్ కూడా చేయను. సో మీరు ఎవరైనా అటెంప్ట్ చేసి ఉంటే నాకు షూర్గా చెప్పండి మీ మార్క్స్ అనేవి కమెంట్స్లో. అండ్ మీకు లెవెల్ ఎలా అనిపించిందో కూడా చెప్పండి. సో బేసిక్గా టెక్స్ట్ బుక్ అనేది అందరూ యూజ్ చేస్తారు అండ్ ఎక్కువగా రాసేది కూడా టెక్స్ట్ బుక్కే. సో నేను కూడా అందుకే రాసాను. సో నాకు మాక్ టెస్ట్ 2లో నాకు 80.75 వచ్చింది. అండ్ నేను జిఏ కూడా అటెంప్ట్ చేశాను, ఎందుకంటే ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాం కాబట్టి. సో నాకు ఇండివిజువల్గా ఇలా వచ్చాయి. అండ్ క్వాంట్లో అయితే అసలు సరిగా రాలేదు స్కోర్. సరిగా నేను అటెంప్ట్ కూడా చేయలేదు క్వాంట్లో. నేను 92 అటెంప్ట్ చేశాను, నాకు 80 వచ్చింది. సో సొల్యూషన్స్ చూస్తే జిఏ చాలా తక్కువ అటెంప్ట్ చేశాను, ఎందుకంటే గెస్ వర్క్ అయితే చేయలేదు. సో నాకు 3 ఇన్కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ ఇంగ్లీష్ చూస్తే ఇంగ్లీష్లో 4 ఇన్కరెక్ట్ అయ్యాయి. నెక్స్ట్ క్వాంట్ చూస్తే నాకు 2 ఇన్కరెక్ట్ అయ్యాయి. బట్ నేను డిఏ కానీ ఇంకేం అటెంప్ట్ చేయలేదు, మరి టైం వేస్ట్ అయిపోయి. సో ఇవి ఈజీవే కాబట్టి నేను చేయలేదు. అండ్ నెక్స్ట్ నేను ఈ డిఏ కానీ ఇవి లెందీగా ఉన్నాయి, సో చేయలేదు. నెక్స్ట్ రీజనింగ్ అయితే నేను 4 ఇన్కరెక్ట్ అయ్యాయి. సో రీజనింగ్ బాగానే చేసాను. రీజనింగ్ నాకు ఈజీగానే అనిపించింది. అంటే ఎగ్జామ్ లెవెల్ ఇదే కాదా అనే డౌట్ కూడా వస్తుంది మళ్ళీ. సో ఎగ్జామ్లో అయితే డూయబుల్గా ఉండేలాగా ఇస్తాడు, ఒక్క 1 or 2 పజిల్స్ అయినా. సో నాకు ఇండివిజువల్గా ఇలా వచ్చే స్కోర్స్. సో క్వాంట్లో అయితే ఇంప్రూవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మాక్ టెస్ట్ 3 కూడా అటెంప్ట్ చేశాను. సో మాక్ టెస్ట్ 3లో నాకు 90 స్కోర్ వచ్చింది. పర్సంటైల్ కూడా బాగానే వచ్చింది. సో ఈ మార్క్లో నేను 106 అటెంప్ట్ చేశాను. అండ్ నాకు ఇన్కరెక్ట్ అయితే ఇంగ్లీష్లో చాలా ఎక్కువ అయ్యాయి, ఆల్మోస్ట్ 8 క్వశ్చన్స్ అయ్యాయి. సో అన్నీ ఇన్కరెక్ట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంత ట్రై చేస్తున్నా నాకు ఇన్కరెక్ట్ అవుతూనే ఉన్నాయి ఇంగ్లీష్లో. సో మళ్ళీ నేను అది అనాలిసిస్ చేయాలి. క్వాంట్ అయితే బాగానే చేసా, రీజనింగ్ కూడా ఈజీగా అనిపించాయి 2. సో నాకు ఇది నా ఎగ్జామ్ లెవెల్ కాదా, దీని మీద కొంచెం టఫ్ వస్తుందా ఏంటి అనేది అర్థం కావట్లేదు. అంటే గైడ్లీ అంటే కంపారిటివ్లీ టఫ్ ఉంటుంది. సో మేబీ ఇది ఈజీగా పెట్టాడా. చాలామంది అటెంప్ట్ చేశారు ఈ మాక్, అందరికీ 70+ వచ్చాయి అందరికీ స్కోర్స్. సో ఈ పజిల్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా ఈజీగా ఉన్నాయి, వచ్చేసేలాగే ఉన్నాయి. సో ఓవరాల్గా రీజనింగ్ అయితే చాలా ఈజీగా ఉంది, ఎవరన్నా చేయొచ్చు. అంటే ఐబీపీఎస్ పీఓ ప్రిలిమ్స్ చేసే వాళ్ళైతే ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే అదే లెవెల్లో ఉంది. సో ఎగ్జామ్లో ఎంత ఈజీగా ఇస్తాడో లేదో నాకు తెలియదు. సో మనము కొంచెం ఈజీగా ఉండేదే పిక్ చేసుకోవడం బెటర్, లేదంటే మన టైం వేస్ట్ అయిపోయిద్ది. సో నెక్స్ట్ ఆర్ఆర్బీ పీఓ ఉంది. సో నేను మార్క్స్ అయితే ఏమి అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నేను రాసిందే 2 or 3 రాసా అంతే. సో డైరెక్ట్ ఇంకా ఎగ్జామ్ రాయడమే. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసి ఒకవేళ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ మార్క్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. అండ్ ఐబీపీఎస్ క్లర్క్ రిజల్ట్ కూడా ఇంకా రాలేదు, మేబీ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేస్తారా అని అయితే నాకు నమ్మకం లేదు. మేబీ ఈరోజు ఇచ్చేయచ్చు రిజల్ట్, కానీ ఇంత డీలే చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామంది వేరే స్టేట్కి అప్లై చేసుకొని చాలా ఇబ్బంది పడతారు, మళ్ళీ టికెట్స్ అవి బుక్ అవ్వక. సో అట్లీస్ట్ ఒక 2 weeks ముందు, అట్లీస్ట్ ఒక 10 days ముందైనా ఇస్తే బెటరు. బట్ ఐబీపీఎస్ ఇలానే చేస్తుంది. సో దట్స్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.